ఇలా గోదావరి బేసిన్లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి తట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నది దానిలో? బనకచెర్ల విషయంలో మీరు కావాలని దుష్ప్రచారం చేస్తారు, అక్కడ ఏమీ లేదు, అనవసరంగా ఇది రెండు ఏమీ లేకపోతే మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే, ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే. వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం. కానీ మేమేమంటున్నాం, తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ, కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం. తప్పేముంది? మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో, మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం. మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం? ఇవాళ స్పష్టంగా మా వాటా తేల్చండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం.